అనిల్ గారు బిఫోర్ సంక్రాంతి 2025, ఆఫ్టర్ సంక్రాంతి 2025 అంటున్నారు, ఏమంటారు? మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? బిఫోర్ సంక్రాంతి, ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీ కెరియర్ అలా అన్ని కాలం కర్మ అన్ని కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు. సరే, అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పను నేను. లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లో టెన్షన్ పెట్టకపోవడం, యుఎస్ ప్రీమియర్లకి కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది. ఏదో ఒక స్పైస్ లేకుండా క్వశ్చన్ ఉండదే మీ సినిమాలాగే. అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ ఇందాక ఆయన అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకి కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు. ఇంతకీ మీరు కన్ఫర్మ్ చేస్తే మేబీ దాంతో అంటే నేను ఒక చోట చదివాను, లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి, గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్తో కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా? 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను, ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను. అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ సినిమాలో చాలా వరకు వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది, లైక్ 2 hours 20, 2 hours 70, 2 hours 15. ఓన్లీ బిగ్ స్టార్స్ మాత్రమే. తను కాదు, మన కథ గెస్ట్ చేసి ప్రైజ్ తీసుకున్న అమ్మాయి. ధర్మేంద్ర రాలేదు సార్ ఇంకా. ఓకే, కంటిన్యూ. సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ విల్ యాక్సెప్ట్ దట్? 100% అండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి, ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంతే మెయిన్ ప్రధానం. సో నేను ప్రతి సినిమాకి కూడా పనిచేసే జోనర్ని బట్టి, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక 235-40 వరకు వెళ్తాను. లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్ అంటే ఒక 220-225 ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్. సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లెంత్ 2 hours 22 minutes. అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టుంది సినిమా, ఫటాఫట్ అనుకున్నారు చాలా మంది యాక్చువల్లీ. సో అలా ఉండబట్టే ఈ సినిమాని మళ్ళీ చూస్తున్నారు. సార్ వెంకటేష్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలులో మీ కాంబినేషన్, అది మీకు అండ్ సౌందర్య గారి కాంబినేషన్ ఎలా అయితే ఉందో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ గారిది మీది అని కంపేర్ చేస్తున్నారు. నిజంగా మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది, ఎస్పెషల్లీ బాగా అన్నప్పుడైతే సో వేరే వైబ్ అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? కెన్ ఐ సార్? బావ్, సారీ బావ్, లవ్ యూ బావ్, సారీ సార్. అనిల్ గారు సార్ లెట్ మీ ఆన్సర్ యార్. చెప్పమ్మా. అంటే ఆ కాంబినేషన్ నిజంగానే మీకు సౌందర్య గారితో చేసిన అవి ఏమైనా గుర్తొచ్చినాయా సార్? ఐశ్వర్య రాజేష్ గారితో ఆ కాంబినేషన్ అలా అందరూ అంటున్నప్పుడు. ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐశ్వర్య డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ చాలా మంచి రోల్ దొరికింది. అండ్ అనిల్ వాజ్ దేర్ టు గైడ్ హర్. అండ్ తను కూడా షీఈ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఇన్ యునో తమిళ్. షీఈ్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ ఈ జానర్లో వన్ ఆఫ్ ఫస్ట్ ఫిల్మ్స్, కామెడీ ఫిల్మ్. సో ప్రతిదీ ఐ కుడ్ సీ హర్ ఇంట్రెస్ట్ ఇన్ asking Anil, how to go about it, and Anil was there to guide, because Anil's energy will come, in every character. So I'm really happy for her. Yeah.